ఈరోజు అయితే 4th డే కాత్యాయని దేవికి అయితే అన్నం పప్పు అండ్ రవ్వ కేసరి పరమన్నం అయితే ప్రసాదాల కింద అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అన్నం పెట్టేశాను, పప్పు అయితే అయిపోయింది. ఇక్కడైతే బెల్లం పరమన్నం అయితే చేస్తున్నాను. మీకు చాలా వీడియోలోనే చూపించాను బెల్లం పరమన్నం ఎలా చేయాలి అని చెప్పి. లాస్ట్లో అయితే నెయ్యి వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ప్రతి స్వీట్కి మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి, అప్పుడైతే దానిలో ఉన్న చప్పదనం పోయి మనకి టేస్ట్ అయితే తెలుస్తుంది అని అంటారు. ప్రతి స్వీట్కి సాల్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడైతే రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. ఇందులో అయితే పాలు వేయకుండా అయితే చేస్తున్నాను. పాలు వేయకుండా కూడా రవ్వ కేసరి అయితే చేయొచ్చంట, పాలు వేసి కూడా చేయొచ్చు. అదొక రకం, ఇదొక రకం. ఇదైతే ఇలా వాటర్లో బాయిల్ అయిన తర్వాత అయితే షుగర్ వేసుకొని లాస్ట్లో నెయ్యి అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కకు అయితే దించేసుకున్నాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో ఇలాచీ కూడా వేసాను. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. పరమన్నం, రవ్వ కేసరి, పప్పు, అన్నం లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని తల్లికి అయితే సమర్పించేసుకున్నాను.